ఆదమరిస్తే అంతే మరి. కొన్నాళ్ల నుండి రోడ్డు కల్వర్టర్ కూలిపోయి రోడ్డు రవాణా సౌకర్యాలతో పాటు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అది ఎక్కడో కాదు, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పార్లపల్లి పంచాయతీ చవటపాలెం గ్రామంలో. ఈ దౌర్భాగ్య పరిస్థితి కోవూరు నియోజకవర్గంలో ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల 2 వ్యక్తులు కూడా కాలువలో అదుపు తప్పి పడిపోయిన సంఘటన కూడా ఉందని వారి సందర్భంగా ఆరోపించారు. ప్రజా సమస్యలపై వెడవలూరు మండలానికి వెళ్లాలన్నా, అలాగే పార్లపల్లి పంచాయతీలో రేషన్ బియ్యం కోసం వెళ్లాలన్నా రోడ్లన్నీ కంప చెట్లతో నిండిపోయాయని వాపోయారు. దీంతో ప్రజలు అసౌకర్యాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా స్థానిక శాసనసభ్యురాలు మాపై దయ ఉంచి రోడ్డు మార్గం ఇప్పించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. మాది చవటపాలెం, వెడవలూరు మండలం, నెల్లూరు జిల్లా. మాకు బ్రిడ్జి పడిపోయి మనిషి చనిపోయడానికి కూడా తీసుకెళ్ళడానికి కూడా లేదండి. మా బ్రిడ్జి పూర్తిగా పడిపోయింది. రోడ్డు సహకరించట్లేదు, ఎవరు సహకరించట్లేదు. మా ప్రభుత్వం ఏదైనా గుర్తించుకొని మాకు బ్రిడ్జి బాగా చేయమని కోరుతున్నామండి. అమ్మ, ఎవరన్నా అధికారుల దృష్టికి ఏమన్నా తీసుకెళ్ళామండి. వెడవలూరులో పంచాయతీకి తీసుకెళ్ళాము. అయినా కానీ చూస్తున్నారు, వెళ్తున్నారు. ఓట్లు టయానికి వస్తున్నారు, పోతున్నారు. మాకు ఏం పట్టించుకోవట్లేదు, ఏం చేయట్లేదు. ఓట్లు టయానికి మాకేంటి ఓట్లు, మేము బ్రిడ్జి వేపిస్తాము, రోడ్డు వేపిస్తాము అంటున్నారు. మాకు ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నా కానీ తీసుకెళ్ళడానికి కూడా మాకు రోడ్డు బాగలేదు, బ్రిడ్జి బాగలేదు. మొన్న ఒక ఆయన చనిపోయినా కానీ తీసుకురావడానికి లేక అక్కడ ఇంటి దగ్గరే బుడిచిపెట్టుకున్నారండి. అదేనండి. ఈ రోడ్డు మీద ఎంతమంది అందరూ ఇట్టేనమ్మా పోయారు? అందరు ఇక్కడేనండి. పొలాలు, గుండంపాలెం పొలాలు ఇక్కడే ఉంటాయి. ఎంగనపాలెం అంతా పొలాలు ఇటు సైడే ఉన్నాయండి. వాళ్ళందరూ ఇటు సైడే రావాలి, ఇటు సైడే ధాన్యం తీసుకెళ్ళాలి. పని ఇక్కడే చేసుకోవాలి. పొలం అంతా 4-5 ఊర్ల దాకా ఇట్టే వెళ్తారండి. ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారమ్మా? మాకు బ్రిడ్జి వేపియాలి, రోడ్డు వేపియమని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. ఎమ్మెల్యే గారు దీన్ని గుర్తించుకొని త్వరగా మాకు బ్రిడ్జి, రోడ్డు సహకరించమని కోరుచున్నామండి. నా పేరు వెంకటేష్. మేము రోజువారీ కూలీలు. మా గ్రామంలో, మాది చవటపాలెం, బ్రిడ్జి కూలిపోయింది. తర్వాత రోడ్డు ఒకటి బాగాలేదు. మా ఎమ్మెల్యే గారు పాపం చేపిస్తానని చెప్తున్నారు కానీ కొంచెం లేట్ అవుతూ ఉంది. మేము పొలంలోకి వెళ్ళాలన్నా, పార్లపల్లి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాలన్నా, వెడవలూరు మండలానికి వెళ్ళాలన్నా కూడా ఇట్టే వెళ్ళాలి. బ్రిడ్జి కూలిపోయినందువల్ల మాకు ఆ వెడవలూరుకి సంబంధాలతో కొంచెం తెగిపోయాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం దీన్ని దృష్టి తీసుకొని మాకు తొందరగా రోడ్డు, బ్రిడ్జు ఈ 2 చేపిస్తే మేము చాలా సంతోషపడతాం. ఇదే గ్రామంలో ఒక పెద్ద ఆయన ఈ మధ్యన చనిపోతే ఆయన్ని తీసుకెళ్ళి పూడ్చిపెట్టేదానికి కూడా వసతి లేకపోతే వాళ్ళు పాపం పొలంలో పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం దీన్ని శ్రద్ధగా తీసుకొని బ్రిడ్జిని, రోడ్డుని తొందరగా నిర్మిస్తారని కోరుకుంటూ. అన్న, ఏ ఊరన్నా? చవటపాలెం. ఈ బ్రిడ్జి పరిస్థితి ఏంటంటే చెప్తా ఉన్నాం, వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. అంతే. ఎవరు సర్పంచ్ మీకు? వెడవలూరు మండలం. ఇది సర్పంచ్ ఎవరు? పార్లపల్లి. ఎన్ని సంవత్సరాలు పడిపోయి అవుతుంది 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల నుంచి ఈ దారి మీదే నడుస్తున్నారన్న? అంటే 1 సంవత్సరం 6 నెలలు 7 నెలలు అయిపోయింది. మొత్తం బ్రిడ్జి కూలిపోయి ఇంతకుముందు డ్యామేజ్గానే ఉంది. కానీ ఎవరో పట్టించుకోవటం వల్ల అప్పటికి మా ఎమ్మెల్యే, ఎంపీకి కూడా చెప్పుకున్నారు. మరి ఇప్పటికి వస్తుందో ఏందో తెలియదు. ఈ దారిలో కూడా చెట్లు అవన్నీ వచ్చేదానికి సంబంధించిందేనా? రైతులు కూడా పోవటం అటు తిరిగి వస్తున్నారు కొడవలూరు. అంటే దగ్గర వెడవలూరుకి వెళ్ళాలంటే ఇది దగ్గర దూరి, ఇదే దారి మాకు. మేము బియ్యానికి పోవాలన్నా, ఏ పనికి పోవాలన్నా మాకు ఇదే దారి. అదే నడిచిపోతూ ఉంటాం. మీ ఉండేదన్నా అవతల అంతా చవటపాలెం లెక్క. ఎటు రావాలన్నా కానీ మీకు దగ్గర దారి ఈ బ్రిడ్జి దాటుకొని. వెడవలూరు పోవాలంటే, పార్లపల్లి పోవాలన్నా, పంచాయతీకి పోవాలన్నా, సచివాలయానికి పోవాలన్నా ఇదే దారి. ఎవరన్నా అధికారులకి 7 మందికి చెప్పున్నారు. అబ్బాయ హలో, ఇంకేం అనుకోలే. సరే అన్న. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.